మధ్యప్రదేశ్లో మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఖండవా జిల్లాలో 45 ఏళ్ల గిరిజన మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించి పైశాచికంగా హింసించారు. ఈ అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. ఖండవా జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో ఒక వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరైంది. సమయంలో ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. తరువాత కొద్దిసేపటికి గ్రామంలోని ఓ ఇంటి వెనుక భాగంలో బాధితురాలు అత్యంత దీన స్థితిలో పడి ఉండటాన్ని కొందరు మహిళలు గమనించారు. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటం, రక్తస్రావం అవుతుండటంతో వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లారు. తనపై జరిగిన ఘోరాన్ని వివరించే ప్రయత్నం చేస్తుండగానే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖండవా ఆసుపత్రికి తరలించగా వైద్యులు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. ఆమె శరీరంపై అనేక చోట్ల బలమైన గాయాలున్నాయని, గర్భాశయం కూడా బయటకు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు రోష్ని చౌకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి గ్రామానికి చెందిన 2 వ్యక్తులను అనుమానితులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలికి 2 కుమారులు ఉన్నారని సమాచారం. ఈ అమానుష ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.